హాయ్ అండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాల కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొలంపాక జైన్ టెంపుల్కి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో ఎక్కువ రిటర్న్స్ వచ్చే మంచి ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్లో మీరు ఫ్లాట్ తీసుకుంటే 3 విధాలుగా మీరు ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు 1 by 1 చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అండి. సో ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ బేస్ చేసుకొని మనకు 6,000 రూపీస్ ఎవ్రీ మంత్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అప్ టు 25 months. ప్రాజెక్ట్ స్టార్టింగ్లో మనకు వచ్చేసి 8,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చేవారండి. 8,000 ఇంటూ 25 months అంటే మనకు 2 lakhs వరకు క్యాష్ బ్యాక్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు మాత్రం దాన్ని 6,000కి మాత్రమే రెడ్యూస్ చేశారు. సో 6,000 ఇంటూ మనకు 25 months అంటే 1,50,000 మనం పే చేసిన అమౌంట్లో క్యాష్ బ్యాక్ ఆఫర్గా మనకు రిటర్న్ ఇచ్చేస్తారండి. సో ఆప్షన్ 2 కూడా ఇచ్చారండి. ఈ ఆప్షన్ 2 వచ్చేసి మనకు 3 lakhs రూపీస్ ఎట్ ఏ టైం ఇచ్చేస్తారు ఆఫ్టర్ 30 months విత్ పోస్ట్ డేటెడ్ చెక్స్. సో ఈ 2 ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ పిక్ చేసుకుంటే వాళ్ళు బేస్డ్ ఆన్ దట్ మన అమౌంట్ మనకు రిటర్న్ ఇచ్చేస్తారండి. సో కమింగ్ టు సెకండ్ ఇన్కమ్ సోర్స్ అండి. ఈ సెకండ్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి మనకు ఫ్రూట్ ప్లాంటేషన్తో పాటు అధిక ఆదాయాన్ని ఇచ్చే మహాగని, మలబార్, శ్రీగంధం వంటి చెట్లను పెట్టి వాటికి డ్రిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 5 years వరకు కంప్లీట్ మెయింటెనెన్స్ మొత్తం కంపెనీ బేర్ చేస్తుందండి. ఈ ప్రాజెక్ట్లో మనం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల క్యాష్ బ్యాక్ రూపంలో మన అమౌంట్ మనకు 1,50,000 వస్తుంది. ప్లస్ డ్యూరేషన్ పెరిగే కొద్దీ మనకు ఏదైతే ప్లాంటేషన్ ఉందో ఆ ప్లాంటేషన్లో వచ్చే ఆదాయం కూడా మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అవుతుందండి. ఇంకొకటి 100% క్లియరెన్స్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే నెక్స్ట్ మంత్ నుంచే మన అమౌంట్ అయితే మనకు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. ఇంకా మూడో ఇన్కమ్ సోర్స్కి వస్తే, మూడో ఇన్కమ్ సోర్స్ కంటే ముందు మనకి ఇక్కడ ప్రాజెక్ట్ హైలైట్స్ కొన్ని ఉన్నాయండి. అవి ఒకసారి చూద్దాం. ఈ వెంచర్లో ప్లాట్ కొన్న వారికి స్పెషల్ బోనస్ లాగా వెకేషన్ కోసమని స్పెషల్ కాటేజెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారండి. జనరల్గా ఫ్రీ టైం దొరికినప్పుడు లేదా మనకి ఏమైనా స్పెషల్ వెకేషన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటామండి వెకేషన్ కోసమని. వెకేషన్ ఏమో కానీ మన జర్నీకే చాలా టైం కేటాయించాల్సి వస్తుంది. ఆ టైం వల్ల మనకు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. సో అంత అవసరం లేకుండా మనకు జస్ట్ 1 hour ట్రావెల్ చేస్తే చాలండి హైదరాబాద్ నుంచి. సో ఈ కాటేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. సో స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కన 1 2 3 4 5 6 ఇంకా చాలా కాటేజెస్ ఉన్నట్టుందండి. సో ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అయితే కంపల్సరీ స్టేయింగ్కి ఫ్రీగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక బెస్ట్ అడ్వాంటేజ్ అండి మనకు. ఇంకా ఈ రిసార్ట్ బయట చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉందండి. సో ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఇందులో ఏముందో ఒకసారి ఎలా ఉందో నాకైతే చూడాలనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. పూల్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పక్కన ట్రీస్ ఇంకా చూడ్డానికైతే ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి. చాలా చల్లగాలి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఇక్కడికి వస్తే చాలా కూల్ అయిపోతారండి, చాలా చిల్డ్ అయిపోతారు. లిక్కర్ పర్మిషన్ కూడా ఉందంట. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది రూమ్. రూమ్ ఓపెన్ చేస్తే మనకు బెడ్ ప్రొవైడ్ చేశారండి. బెడ్ చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పక్కన ఎల్ఈడి టీవీ విత్ ఏసీ కూడా ప్రొవైడ్ చేశారండి. సూపర్గా ఉంది అసలు. నైస్ మెయింటెనెన్స్ అండి, రిలాక్స్. వావ్, పక్కన ఒక 2 chairs, సో లైట్స్ ఇంకా సూపర్గా మెయింటైన్ చేస్తున్నారండి. నైస్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకుంటా. ఒకసారి బాత్రూమ్ కూడా ఓపెన్ చేసి చూద్దామని. ఓకే, మొత్తానికి సూపర్గా ఉందండి విత్ అటాచ్డ్ గీజర్. ఓకే, నైస్ అండి, సూపర్గా ఉంది. సో మీరు స్టే చేయాలనుకుంటే మాత్రం సూపర్ వెకేషన్ లొకేషన్ అండి ఇది. నైస్ అండి. సో ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వ్యూ ఒకసారి చూద్దామండి ఎలా ఉందనేది. చూడ్డానికైతే సూపర్ వ్యూ అండి. నైస్ వెకేషన్ లొకేషన్ అండి. వావ్, రియలీ కూల్.
సో ఈ వెంచర్ పక్కనే డిటిసిపి లేఅవుట్ వెంచర్ కూడా ఉందండి. ఈ వెంచర్ కాస్ట్ కొంచెం డిఫరెంట్ అండి. ఈ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 5500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇందులో అన్నీ ఫిల్ అయిపోయినాయి. మేబీ ఏమైనా ఉంటే కనుక్కోవచ్చండి. సో థర్డ్ ఇన్కమ్ సోర్స్కి వస్తే మంచి రీసేల్ వాల్యూ పెరుగుతుందండి. దీనికి రీసేల్ వాల్యూ ఎలా పెరుగుతుందంటే కొలనుపాక జైన్ టెంపుల్కి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచరు. సో ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ ఫేమస్ టెంపుల్ అండి. అంతేకాకుండా ఈ కొలనుపాక మరియు జైన్ టెంపుల్ రోడ్కి 4 లైన్ రోడ్డు రాబోతుందండి. ఈ 4 లైన్ రోడ్డు వచ్చేసి 4 ఫేమస్ టెంపుల్ని కలుపుతుంది. కీసర, యాదాద్రి, కొలనుపాక, కొమరవెల్లి టెంపుల్ని కలపడం వల్ల దీనికి కేవైకేకే రోడ్డుగా పిలువబడుతూ రాబోతుందండి. ఇక్కడ ఇదొక మేజర్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండడం వల్ల మనకు రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నుంచి మనకు 20 మినిట్స్ డిస్టెన్స్లో యాదగిరిగుట్ట, 5 మినిట్స్లో మనకు వరంగల్ హైవే అండ్ ఆలేరు రైల్వే స్టేషన్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్లో ఈ లొకేషన్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఇప్పుడే కాల్ చేసి మీ సైట్ విజిట్ని బుక్ చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.